సభ్యులు. మీరు ఉన్నారా వచ్చేసాం సార్? అదే లేదు సార్, తీసుకుంటాం సార్. ఎక్కువసేపు తీసుకున్నాం అంతే. అప్పుడు ఉంటుంది క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్కి సబ్ కమిటీ ఉంటుంది. ఈ సబ్ कमिटीज रिपोर्ट वो इंटरनल में स्टडी आज आज वोटिंग कराओ हम तैयार है हमारा डांस होता है इधर मैं नो बट बिकॉज़ ऑफ कोई टू कोई थ्री వేస్ట్ అయిపోయినట్ట ఇప్పుడు ఫ్రాగెంట్లో ఫ్రాగెంట్ 98% yes for partition of Bengal. This speech एक अद्भुत षड्यंत्र रचा कि भारत का प्रभुत्व को संरक्षित करने के लिए सोच उसी दिशा में। इस समय जब उन्होंने बंगाल विभाजन का बात किया, उन्होंने कहा कि यूनाइटेड सॉवरेन बंगाल एक सब्सिडियरी पाकिस्तान बन जाएगा, उसमें मुस्लिम लीग का शासन होगा और कुछ दिन बाद वो पाकिस्तान के अंदर चला जो परिकल्पना इसलिए आजकल सब प्रोफेसर वेस्ट बंगाल असेंबली में एरियाज के जो एमएलएस थे वो उन्होंने वोट किया और वोट and that West Bengal should join the existing Indian constitution. और कम्युनिस्ट सीपीआई के 3 मेंबर थे, ज्योति बसु भी थे। कम्युनिस्ट का पहले कहना था कि नहीं, बंगाल का विभाजन हम नहीं चाहते हैं, हम पश्चिम बंगाल भारत में उनका स्थान होगा, इसलिए कम्युनिस्ट बस तो पश्चिम बंगाल का गठन एक जन उन्होंने बहुत सक्सेसफुल इसका सक्सेसफुल किया। इसलिए एक बार पार्लियामेंट में एक बार लाइट्स बनी अన్న केवल लाइट बनी अरे केवल మొత్తం లైట్ బండి ఎవరు ఇంకోలే లైట్ నీకు బండి కావాలి లైట్ गांगुली श्यामा प्रसाद मुखर्जी वो एक घंटा वर्किंग करते तो ध्यान ही नहीं होता इस बार फ्राइडे है या संडे, तो एसएमएस से पता लगता है कि कल संडे है। लाइन सीना
ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఒక 20 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 20 నిమిషాలతో ఎన్ని చేసినప్పటికీ అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రేమ ప్రజల విశ్వాసం నాకు తెలిసి ఇవాళ కూడా పేపర్లో వస్తాను ఎన్ని వందల కోట్లైన ఖర్చు పెట్టి నీచమైన అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగం చేసుకొని భయభ్రాంతి చేయాలని ప్రయత్నం ఇంకా మనం ఎంత కాలేదు. తప్పకుండా వీటిని రిసీవ్ చేస్తాం, తప్పకుండా తిప్పి కొడతాం. డెఫినెట్గా మనం ఎన్ని కుట్రలు చేసినప్పుడు కూడా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే చెప్పాల్సి సరే ఎన్నికల రీతిని బట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ పెద్ద ఘర్షణ పుట్టిన వాతావరణం ఇప్పటికీ లేదు. వాళ్ళు మన ఇంటిగా పనిచేసే వాళ్ళు మన ఇంటిగా పనిచేస్తారు. ఎన్నడూ ఒకనాడు కూడా చిన్న సమస్య కానీ చిన్న గొడవ కానీ కేసులు కానీ అక్కడ ఉన్న కాన్సెన్స్ కాదు, చాలా సాఫ్ట్ కాన్సెన్స్. కాబట్టి మనం దాన్ని తగ్గట్టుగా నేను మళ్ళీ మీడియా అయిపోయింది. ఒక్కడే మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారిని యావత్ తెలంగాణ తిరస్కరిస్తారు. ఏం చెప్పినా కూడా అబద్ధాలు తప్ప అనేటువంటి పరిస్థితులు తప్ప వ్యక్తి ఖర్చు కూడా ఆలోచించే పరిస్థితులు. వాళ్ళకు లైఫ్ అండ్ డెత్ వాళ్ళు భావిస్తారు, చావు బతుకుల సమస్యగా వాళ్ళు భావిస్తారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ప్రజల అభిప్రాయం మారేటువంటి పరిస్థితులు. నాకు తెలిసి హుజరాబాద్ యావత్ తెలంగాణకి ఒక యుద్ధ క్షేత్రంగా మారారు. ధర్మయుద్ధం అక్కడ జరగవచ్చు. తప్పకుండా అక్కడ హుజరాబాద్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు ఆశించిన స్థాయిలో తీర్పు ఇస్తారనే విశ్వాసం మాత్రం ఉన్నది. దాంతో తెలంగాణ సమాజం కొంత స్ఫూర్తి ఎక్సూస్ వస్తున్న విశ్వాసం. యావత్ తెలంగాణ మేధావి వర్గం కానీ యావత్ తెలంగాణ రాజకీయ వ్యవస్థ కానీ యావత్ తెలంగాణ ప్రజలకు కానీ నేను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. మీకు కూడా సార్ అక్కడే ఉన్నాడు. ఒకసారి ఒక పిక్చర్